నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుటుంబం రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. మంత్రి సురేఖ తనయ సుష్మితకు ప్లాన్ బి ఉందని ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. ఇక పక్కా ప్లాన్ లో భాగంగానే సీఎం రేవంత్ ను విమర్శించినట్టుగా కూడా మురళి పరోక్షంగా వెల్లడించారు. దీంతో కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ ను వీడడం ఖాయమైపోయింది. ఇక కొండా ఫ్యామిలీ తదుపరి అడుగులు ఎటువైపు? బీజేపీ లేదా జనసేన పార్టీలో చేరతారా? ఇక బీసీ నినాదంతో వారే కొత్త పార్టీ పెడతారా? ఇక సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ తూర్పులో కాకుండా వారసురాలికి రాజకీయ పట్టాభిషేకం చేయడానికి పరకాల నియోజకవర్గానికి మారిపోతారా? అసలు కొండా ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి ప్లాన్ బి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొండా పార్టీ మరోసారి పార్టీ మారడానికి రంగం సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బుధవారం నాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం, ఆ తర్వాత విలేకరులతో చేసిన కామెంట్లను ఇప్పుడు రాజకీయ వర్గాలు, మీడియా డీకోడ్ చేస్తున్నాయి. కొండా మురళి మాటలను బట్టి హోల్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తుంది. సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడమో, ఆమె తనంతట తానుగా రాజీనామా చేయడమో 1-2 రోజుల్లో తేలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాను కాంగ్రెస్లోనే ఉంటానంటూ కొండా మురళి చెప్తున్నప్పటికీ ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు. తన కూతురు మధ్యలో ప్లాన్ బి ఉందంటూ తేటతెల్లం చేయడంతో మొత్తం కుటుంబం ఒకే ప్లాన్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్లాన్ ఏలో భాగంగా కొండా సుష్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. దీంతో సుష్మితతో పాటుగా మొత్తం కొండా ఫ్యామిలీ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక రేవంత్ కు వ్యతిరేకంగా గలం విప్పడం ద్వారా తమ వైఖరి ఏంటో తెలియజేశారు. గతంలో ఇదే సుష్మిత రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినప్పుడు కొండా సురేఖ, మురళి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పారు. సుష్మిత చేసినటువంటి కామెంట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటిదాకా దాటేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సుష్మిత ప్లాన్ ప్రకారమే ఇలా మాట్లాడిందంటూ మురళి స్పష్టంగా వెల్లడించారు. ప్లాన్ ఏలో భాగంగా తాము రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ప్లాన్ బి ఉందని కూడా చెబుతున్నారు. ఇంతకు కొండా ఫ్యామిలీ ప్లాన్ బి ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో తమకు బలంగా బాగా ఉందంటూ కొండా ఫ్యామిలీ నమ్ముతుంది. ఇక ఈ 3 నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఈ 3 నియోజకవర్గాల నుండి తమ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండాలన్నది వారి ఆలోచన. కానీ ఎప్పుడూ కాలం కలిసి రావడం లేదు. 3 నియోజకవర్గాలు దక్కడం అటుంచితే గనక తమ సొంత నియోజకవర్గమైన పరకాల దూరమైంది. కొండా సురేఖ సొంత నియోజకవర్గమైన పరకాలలో తమ రాజకీయ వారసురాలిగా కూతురు సుష్మితను పోటీ చేయించాలన్నది కొండా దంపతులకు ఎప్పటి నుండో ఉన్నటువంటి కోరిక. 2009లో పరకాల నుండి గెలిచిన కొండా సురేఖ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. తర్వాత రాజశేఖర రెడ్డి మరణించడం, సురేఖ వైఎస్ జగన్ వైపు వెళ్లిపోవడంతో పరకాల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నాటి నుండి నేటి వరకు మళ్లీ కొండా దంపతులు తమ సొంత నియోజకవర్గమైన పరకాలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. 2014లో కొండా దంపతులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ సురేఖకు పరకాల టికెట్ మాత్రం దక్కలేదు. వరంగల్ తూర్పు నుండి సురేఖ పోటీ చేసి గెలిచారు. 2018లో తనకు వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇవ్వడంతో పాటుగా తన కూతురు సుష్మితకు పరకాల టికెట్, తన భర్త మురళికి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలంటూ సురేఖ నాటి సీఎం కేసీఆర్ ముందు డిమాండ్ పెట్టారు. దీంతో చిరెత్తుకొచ్చినటువంటి కేసీఆర్ కొండా సురేఖకే టికెట్ ఇవ్వలేదు. దీంతో కొండా సురేఖ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్లో కూడా పరకాల టికెట్ దక్కలేదు. వరంగల్ తూర్పులోనే పోటీ చేసి ఓడిపోయారు. 2023లో కూడా కొండా సురేఖ వరంగల్ తూర్పులో పోటీ చేయడంతో పాటుగా సుష్మిత కోసం పరకాల టికెట్ అడిగారు. కానీ నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం తన పాత టీడీపీ మిత్రుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని పార్టీ స్థానం మార్పించి మరీ పరకాల టికెట్ ఇచ్చారు. 2023లో తనకు రావాల్సినటువంటి టికెట్ తన్నుకుపోయారంటూ ప్రకాష్ రెడ్డిపై సుష్మితకు నాటి నుండి కోపం ఉంది. తనకు టికెట్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డిపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా సరే తనకు కాంగ్రెస్ నుండి పరకాల టికెట్ దక్కుతుందని నమ్మకంతోనే సుష్మిత ఉన్నారు. కానీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో పర్యటించినటువంటి సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారంటూ ప్రకటించారు. దీంతో మరోసారి పరకాల నుండి తనకు పోటీ చేసే అవకాశం రాదంటూ భావించిన సుష్మిత కోపం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ నాయకత్వంలో తాను పరకాలలో పోటీ చేయడం కుదరదు అనే నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ ఏదైనా సరే, చివరికి ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా సరే వచ్చేసరి పరకాల నుండి పోటీ చేయాల్సిందే అంటూ సుష్మిత గట్టిగా డిసైడ్ అయిపోయారు. అదే ప్లాన్ బి. తన కూతురు ఇక పరకాల నుండి పోటీ చేయించాలనే కలను నెరవేర్చడం కోసం కొండా దంపతులు కూడా రేవంత్ రెడ్డిలో కయ్యం పెట్టుకోక తప్పడం లేదు. తమ సొంత నియోజకవర్గమైన పరకాలపై తమ పట్టు శాశ్వతంగా కోల్పోతామనే భయం వారిని బయటపడేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండడం కన్నా పరకాలలో తమ కూతుర్ని ఎమ్మెల్యేగా గెలిపించడమే వారికి ప్రధాన లక్ష్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీకి ద్వారాలు మూసుకుపోతున్నాయి. దీంతో మరో పార్టీలో చేరడమా, లేకపోతే కొత్త పార్టీ పెట్టడమా, లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడమా అనే మీమాంసలో కొండా ఫ్యామిలీ ఉంది. కొండా దంపతులు మళ్ళీ బీఆర్ఎస్లో చేరే అవకాశాలు మాత్రం లేవు. కొండా దంపతుల వ్యవహార శైలితో పోలిస్తే కనుక కేసీఆర్ గతంలోనే విసుగు చెందారు. వారిని మళ్ళీ దగ్గరికి రానియకపోవచ్చు. ఇక
కొండా దంపతులు కూడా మరోసారి బీఆర్ఎస్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. ఇక దరిదాపుల్లో కనిపిస్తున్నటువంటి మరో ప్రత్యామ్నాయం బీజేపీ. కానీ ఇక్కడ కూడా సమస్య ఉంది. కొండా ఫ్యామిలీకి బలమున్న వరంగల్ తూర్పు అలాగే పరకాల నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారు. వరంగల్ తూర్పులో ఎర్రబల్లి ప్రదీప్రావు, పరకాలలో డాక్టర్ కాళీప్రసాద్ గడిచినటువంటి ఎన్నికల్లో గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపారు. దాదాపు గెలిచినంత పని చేశారు. వచ్చేసారి ఖచ్చితంగా గెలవడం కోసం ఈ ఇద్దరు నాయకులు కూడా ముమ్మరంగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొండా ఫ్యామిలీలో బీజేపీలో చేరితే కనుక ఇక వారిద్దరూ ఆహ్వానించే పరిస్థితి లేదు. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొండా దంపతులు బీజేపీలో చేరుతారా అనే అంశంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తామని చెప్పాల్సింది పోయి పార్టీలో చర్చించుకొని చెబుతాం అనే ముక్తసరి సమాధానమే చెప్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీకి మిగిలినటువంటి మరో ప్రత్యామ్నాయం జనసేన. ఆ పార్టీ నుండి పోటీ చేయడం ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకర్షణ కలిగి వస్తుందనే నమ్మకం వారిలో ఉండి ఉంటుంది. బీసీ నినాదంతో పార్టీ పెట్టినటువంటి తీర్మాన మరణంతో కూడా కొండా దంపతులు చేతులు కలిపే అవకాశాలు కూడా లేకపోలేదంటూ టాక్. అదంతా కాకుండా కొండా దంపతులు కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో చేరకుండా కొత్త పార్టీ పెట్టకుండా కొన్ని రోజులు వేచి ఉంటారని, తెలంగాణ రాజకీయాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని వారి అంచనాలు చెబుతున్నారు. ఇక రేవంత్పై కోపంతో ఉన్నటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులతో కలిసి భవిష్యత్తు నిర్ణయించుకుంటారనే వాదన కూడా ఉంది. ఇక ఏదేమైనా ప్లాన్ బిలో భాగంగా పరకాలలో పాగా వేయడం, కాంగ్రెస్ పార్టీని వీడే ఎజెండా మాత్రం ఖాయమైపోయింది. కొత్తగా ఏ ఎజెండా కప్పుకుంటారనేది మాత్రం తేలాల్సి ఉంది.